సత్తిపండు లింకు శెట్టి సత్తిపండు ఎలా వచ్చావా? దయ్యాన్నై వచ్చాను. దయ్యవా? అయితే మాయా బజార్లో గణోద్గదిలాగా మాయలు మంత్రాలు వచ్చా? వచ్చు. సత్తిపండు నా ఫ్రెండ్ భలేగుందయ్యా. మన శత్రువైన చక్రధర గారిని చంపడానికి నిన్ను లింకెడతాను. మనుషులతో పోతాడగలడు గాని దెయ్యాలతో పోతాడు కదా. అయ్యో సత్తిపండు, ముందు వెళ్ళి ఆ చక్రధర గారిని చంపొచ్చే చెప్తా. చక్రధరంగాన్ని నేనెందుకు చంపాలి? ఎందుకండి సత్తిపండు, నువ్వు చచ్చిపోయి మర్చిపోయినట్టున్నదే. ఆడు మన శత్రువు. మన శత్రువు? అది నేను బతుకున్నప్పుడు. ఇప్పుడు నేను దయ్యాన్ని, నాకు నువ్వే శత్రువు. అంటే నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను. నేను నీ ఫ్రెండునే. ఆహా, నా శవాన్ని తగలేయడానికి తప్పుడు తూకం తూచి 20 కిలోల కట్టెలు కొట్టేసిన నువ్వు నా ఫ్రెండ్వి. అది వ్యాపార లక్షణం సత్తిపండు. ఇది దయ్యాల లక్షణం లింకు శెట్టి. నేను పగబట్టిన దయ్యాన్ని. సత్తిపండు, నువ్వు ఆత్మవే. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అజిత్ చేసినది ఆవుదాడిగా కదా. అవును, తెచ్చిన మొగాలు కొట్టు. ఏంది ఇది? తెచ్చి మొగాలు కొట్టమంటే నిజంగా మొగాలు కొడతావా? మొహాన్ని కొడతానా? మొహం నీకేమైనా దయ్యం పట్టిందా? అయ్యో, ఇదేందయ్యా ఆదు అంతా ఇట్టా పోసుకున్నావు? ఇట్టా పోసుకుంటే అవదు, అదృష్టం పిచ్చి పట్టినట్టు పడుతుంది. ఎవరో చెప్పారులే, నువ్వు లోపలి పో. అబ్బో, దేనికి నిజంగానే దయ్యం పట్టింది. దయ్యం కాదురా, నేను పట్టా. సత్తిపండు, నీకేం కావాలా? నువ్వు ఏడవాలా? ఒరే లింకు శెట్టి, నువ్వెప్పుడు ఇట్టాగా ఏడుతా ఎచ్చగా వలవల్ల ఆడుతా ఉండాలి. అదే నా కోరిక. అంటే బతుకున్నంత కాలం. బతికినంత కాలం అంటే ఎంతకాలం బతుకుదామని చక్రిబాబు నిన్ను వెంటనే చంపేస్తాడుగా. అప్పటిదాకా నవ్వకు. నువ్వు నవ్వేవనుకో నేను వచ్చేస్తా. నీ నవ్వే నా కాలింగ్ బెల్. వస్తాడు నా శెట్టి ఓ రోజు, తానే వస్తాడు లింకు శెట్టి. నక్కలు ఊళ్ళలు వేసే. మళ్ళీ నెల తప్పావా? నీ రోజులు వాడమన్నాను కదా, వాటలేదా? ఆడికిట్టే ఉండదండి. పోనీ ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. ఆ ఆపరేషన్ అంటే నాకు భయం అండి. ఒక జాంకాయ తినమని చెప్పు, పిల్లలు పుట్టరు. జాంకాయ తింటే చాలా అండి? ఆయన్ని జాంకాయ తినమని ఎప్పుడు చెప్పాలండి? నా దగ్గరికి రావడానికి ముందా తర్వాత అండి? నీ దగ్గరికి రావడానికి బదులు జాంకాయ తిని వేరే గదిలో పడుకోమని చెప్పు. దీని పేరు ఆపరేషన్ జాంకాయ్. అది పెద్ద నిరోధనమాట. ఉప్పు కారం తినే మనుషుల్ని జాంకాయ తిని సూరుకోమంటారా? నెక్స్ట్ తీసుకో. ఇంత డబ్బా ఏంటి? అబార్షన్ చేయాలా? బోలో బోలో, అబార్షనా? ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. పెళ్లి కాని అమ్మాయి లేడీ డాక్టర్కి ఇంత డబ్బిస్తే కాలు జారిందేమో, కడుపు తీయాలేమో అనుకున్నాను. కాదనమాట. కడుపులో ఉన్నదేంటో కక్కు. ఈ డబ్బు సరిపోకపోతే చెప్పు, ఎంత కావాలో కొడతాను. నా బావ నాకు వదిలేసి వెళ్ళిపో. ఓహో,
గర్భం కేసు అనుకున్నది గర్వం కేసు అన్నమాట. చూడు, ఆయన నేను కాదన్నంత మాత్రాన నిన్ను చేసుకుంటాడని గ్యారంటీ ఏంటి? అందుకని ఒక పని చెయ్యి. దీంట్లోంచి 4 నోట్లతో ఒక మంగళసూత్రం కొను. తిన్నగా మీ బావ దగ్గరికి వెళ్ళు. మెడ వంచి కట్టమని అడుగు. ఆయన కట్టేశాడనుకో, నువ్వే నన్ను మెడ పట్టి గెంటేయచ్చు. థ్యాంక్స్. మర్చిపోయినట్టున్నా? పర్వాలేదు, ఉంచుకో. ఉంచుకునే అలవాట్లేదు. అమ్మ దొంగ వచ్చేస్తున్నాడు. బావా, ఏంటి పొలం గట్టు మీద కాపేశావు దోపిడీ దొంగలాగా? నేను ఆపింది నీకు నిలువు దోపిడీ ఇచ్చుకుందామని. బావా, నా మెళ్ళో ఈ తాళి కట్టి పెట్టావనుకో, నీకు రోజు కమ్మగా ఉండి పెడతాను. ఏడాదికో పిల్లాన్ని కనిపెడతాను. తర్వాత స్టాప్ స్టాప్ స్టాప్. ముందు మొదటిదే జరగలేదు. జరిపించుకో. ఏ పనికైనా వేళ పాళ, మంచి చెడు, పద్ధతి పాడు ఎన్నో ఉంటాయి. అంచేత అన్న వదిలేస్తోంది. ఎవరు? వదినే. నేనుండగా నీకింకో వదినా? చెప్పు, ఎవరొస్తున్నారు? అక్క. హాయ్. ఏం డాక్టర్ పిల్ల, నువ్వు కూడా తెచ్చుకున్నావు తాళి? తాళి బొట్టు కొనుక్కు రావాల్సింది మగ పెళ్లివారు. నేనెందుకు కొనుక్కు రావాలి? బొలబొలు అన్న వదినది కరెక్ట్. గుండు ఇక్కడ అక్క అంటే అక్కడ ఏమని పిలవాలి? బొలబొలు బావా. ఫుల్. అన్న అయితే నేను వదిన్నా. ఎవరా వదినా? ఎవరు? అన్న ఈ దెబ్బలు నేను పడలేను. నో ఐ కాంట్. ఐ వాంట్. హూ ఇస్ వదినా? రా గుండు, ఈ ఇద్దరిలో నీకే వదిన కావాలి? ఇద్దరులో ఎవరైనా ఓకే. ఇద్దరైనా ఓకే. ఇద్దరే కాకుండా ఇంకో వదినైనా ఓకే. ఇంకో వదినా? ఎవరా నెంబర్ 3? మా అన్న మనసు పడితే ఆకాశంలోంచి ఇంద్రుడి కూతురు ఇంద్రజొచ్చినా రావచ్చు. వదినా నా చుక్కల రాణి ఎడనున్నావో కడనావో లల్లి లల్లి లల్లి. ఎవరివో నీవెవరివో నా వీడవుడు ఈ చెట్టు ఎక్కాడు. ఏ ఊరు బాబు మీది? ఎందుకు బాబు నీకు? ఎందుకైతే ఏంట్లే కానండి, మీ ధైర్యానికి ఇదే నా పోలీస్ సల్యూట్. ధైర్యమా? ఓ నీ అబ్బా, నా సొట్ట పేకంత లేవు. నీతో మాట్లాడడానికి కూడా ధైర్యం కావాలా? నేనన్నది అందుకు కాదండి, మీకు తెలుసో లేదో, ఇది దెయ్యాలమాను. దెయ్యాలు మానా? ఏయి దెయ్యాలు? ఒక కొరివి దెయ్యం కనపడదు, కనీసం ఆడదయ్యమైనా లేదు. దెయ్యాలు వచ్చేది ఇప్పుడు కాదండి, అర్ధరాత్రి 12 గంటలకి ఠింగ్ 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 అని గంట కొట్టినప్పుడు అప్పుడు వస్తాయి దెయ్యాలు. అంతా ఒట్టిదే అబ్బాయి. ఒట్టిదా? మీరెప్పుడైనా అర్ధరాత్రి అమావాస్య 12 గంటలకు వచ్చి చూసారా? రోజు చూస్తానే ఉన్నా, తోడు కోసం ఒక దయ్యమైనా దొరుకుతుందేమో అని. జోకులు వేస్తారు సార్ మీరు, భలే జోకులు. తోడు కోసం దెయ్యాలు ఎందుకు సార్? ఎందుకేంటయ్యా, నేను తెచ్చి 2 నెలలు కాలా? ఇంతవరకు ఒక్క దయ్యం కూడా కనపడలేదు. చస్తే దయ్యాలు అవుతారంటారు తమ్ముడు. ఈ ఊళ్ళో ఎంతమంది వచ్చారు, ఏడి ఒక్కడు కనపడతావిడే? మనుషుల కన్నా దయ్యాలకే వాల్యుయేషన్ ఎక్కువలాగా ఉంది. నాటు కోళ్లతో కళకళలాడే ఈ కోటిపల్లిలో సెపరేటుగా డిఫరెంట్గా కనబడే ఈ సిటీ బ్యూటీని చూస్తే నా పల్స్ రేటు పెరిగిపోతుంది, నా నోట మాట పడిపోతుంది. మధ్యలో నీకెందుకురా? నువ్వెక్కడికే ఆగవే పిల్లనా? మీరు 100వ తప్పు చేయగానే మీ పాపం పండుతుంది.
ఈ సాకుతో ఎర్రబాబు నేను చేస్తాడు. చక్రధర్ ఆగు. చక్రి ఆ? పిలిస్తే సరిపోయేదానికి ఊరికే ఎందుకు ఆ అరుపులు? బీపీ వచ్చినా రావచ్చు. కదలటానికి వీల్లేదు. జరిగిన యాక్సిడెంట్ చూసిన సాక్షిని వివరాలు అడిగే పద్ధతి ఇది కాదు ఇన్స్పెక్టర్. నువ్వు సాక్షివి కాదు, దోషివి. నేను దోషిననటానికి నువ్వు మాత్రం సాక్షివి కాదు. సాక్ష్యం లేకుండా నన్ను దోషి అనే అధికారం నీకు లేదు. సాక్ష్యం చెప్పు. చెప్పాలండి. లలిత, గుడి నుంచి వస్తున్న నీ మీద ఎర్రబాబు అత్యాచారం చేయబోయాడు. అప్పుడు ఈ చక్రధర్ వచ్చి నిన్ను కాపాడాడు. తప్పు చేస్తే చంపుతానన్న మాట ప్రకారం ఎర్రబాబుని చంపాడు. అలా చెప్పమని మీరు ఇంటి దగ్గర చెప్తే అలాగే చెప్పేదానండి. లలిత, ఇన్స్పెక్టర్, సాక్షిని బెదిరించి తప్పుడు సాక్ష్యం చెప్పించడం నేరం అని చెప్పలేదా నీ ఐపీసీ? షటప్. లలిత, నువ్వు అబద్ధం చెప్తున్నావు. గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ గారు, ఇక నేను వెళ్ళొచ్చా? ఒక ప్రశ్నకి సమాధానం చెప్పి మీరు వెళ్ళొచ్చు. అసలు ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నారు? పిచ్చి ప్రశ్న. ఇక్కడ ఎందుకు తెచ్చాడో వాడిని అడగలేదు, ఇంకా నయం. మిస్టర్ చక్రధర్, నువ్వు నలుగురిని చంపుతానన్నావు. నలుగురు ముగ్గురయ్యారు, ముగ్గురు ఇద్దరయ్యారు. ఎస్ ఆర్ నో? ఆయువు తీరితే ఆ ఇద్దరు ఒకడవచ్చు, ఒక్కడు కూడా మిగలకపోవచ్చు. వాళ్ళ నుదిటి మీద ఏ చావులు ఎందుకు రాసి పెట్టాడో ఆ బ్రహ్మను అడుగు. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నీ పోలీసులను అడుగు. వాళ్ళ సమాధులు ఎక్కడ కట్టించాలో వాళ్ళ బంధువులను అడుగు. ఇన్స్పెక్టర్, నా న్యాయానికి కావాల్సింది నా మనస్సాక్షి. నీ న్యాయానికి కావాల్సింది మనస్సు కాదు, సాక్ష్యం. ఉందా నీ దగ్గర? ఉంది. ఎస్ సార్. ఈ చక్రధర్ ఎర్రబాబుని చంపుతుండగా నేను చూశాను. సో యు ఆర్ అండర్ అరెస్ట్. షాక్ తిన్నావు కదూ? బోలో బోలో. సత్తిపండు ఎర్రబాబు, సత్తిపండు ఎర్రబాబు, ఏట్లా సొట్టల కట్లో సిగరెట్ లాగా బిక్కు బిక్కుమంటున్నావు? దిక్కు లేక ముక్కు లేక కిక్కు లేక బిక్కు బిక్కు మనకపోతే టక్కు టక్కుమంటారా డొక్కు? డొక్కు గిక్కు అని తిక్క తిక్కగా మాట్లాడామంటే గోతిలో కుక్కుతా, చెప్పుతో తొక్కుతా, గోటితో రక్కుతా, కత్తితో చెక్కుతా, ఎక్కులాపరా తుక్కు, పాత చింతపండు తొక్కు. నీకన్నా సీనియర్ అవడం నా లక్కు, అదే నీ మీద నాకున్న హక్కు. అన్నా క్షమించన్నా, ఉపశమించన్నా. ఉపశమించా అంటే ఏట్రా? సారీ, నాకు తెలియదు. ఇక్కడ నీకు తెలియనివి చాలా ఉన్నాయి, నీకు తెలుసా? తెలియదు. అబ్బే, దయ్యాల దగ్గర కత్తులు ఉండకూడదు. అలాగా? రాపిడేసే. దెయ్యాలు పాటలు నేర్చుకోవాలి. కూర్చో, సిరం. అది ఓ నారాజా రావా రావా. మేడం, ఇది ఆంధ్రా బ్యాంక్ క్యాష్ కౌంటర్ కాదు, పోలీస్ స్టేషన్. మా బావకు బెయిల్ కావాలి. మిస్ అలివేలు, డబ్బు చాలా పనులు చేయగలదు గాని అన్ని పనులు చేయలేదు. చక్రధర్కి బెయిల్ కావాలంటే ఈ డబ్బు మీరు పనికిరారు, ఇంకో మనిషి కావాలి. మా బావ మీకు మంచి ఫ్రెండే కదా? అఫ్ కోర్స్ హీస్ మై ఫ్రెండ్, కానీ చట్టానికి కాదు. హీస్ ఎ మర్డరర్. లేదు, మా బావకి ఏ పాపమో తెలీదు. అలాగని మీతో పాటు నమ్మే ఇంకో మనిషి కావాలి, అప్పుడే బెయిల్ దొరుకుతుంది. ఉన్నారా? కమ్ ఆన్, టెల్ మీ. ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారు, మరో షూరిటీగా నేనుంటాను. శ్రీమతి లలిత గారు, చక్రధర్కి మీకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవచ్చా?
అది మా వారు తెలుసుకుంటారు. పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఉమ్, ప్రేమ ప్రేమించానా? ప్రేమించినట్టు నటించాను. నటించావా? ఎందుకు? పగ సాధించడానికి. ఎంఆర్ఓ ప్రకాష్ గుర్తున్నాడా? ఆ ప్రకాష్ మా అన్నయ్య. మా అన్నయ్య చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. ప్రతీకారమా? ఎవరి మీద? మా అన్నయ్యని చంపిన ఈ చక్రధర్ మీద. ఎస్, అందుకే ఈ ఊరొచ్చాను. అందుకే నీ విడుదల కోసం కాచుకున్నాను. అందుకే నీ ఇంట్లో అడుగు పెట్టాను. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? తోడబుట్టిన చెల్లెల్నే పొట్టలు పెట్టుకున్న వాడివి. అన్నా చెల్లెల ప్రేమ గురించి నీకేం తెలుసు? అన్నయ్య అనే మాటలు అనురాగం నీకేం తెలుసు?